హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో ఈరోజు ఆహ్, మనం చేసుకున్నాం కదండీ! మొన్న పొడులు, కారాలు ఇవన్నీ చేసుకున్నాం కదా! అవన్నీ కూడా ప్యాకింగ్ అవుతున్నాయన్నమాట. ఇవన్నీ మనం కొరియర్ చేయాలిప్పుడు. అందుకని చెప్పి ప్యాకింగ్ చేపిస్తున్నాం అనమాట. నేనే చేద్దామనుకున్నాను. కానీ నాకస్సలు టైం సరిపోలేదు ఇంట్లో ప్యాకింగ్ చేయడం కోసం అని చెప్పి. నా దగ్గర కవర్లు, ప్యాకింగ్ చేసే మెషిన్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ టైమే సరిపోలేదు. ఈ పొడులతో వాటిలతో చేయడానికే సరిపోయింది. సరే మా అమ్మాయి వీళ్ళకి ఇంక చెప్పేసిందనమాట. వాళ్ళే వచ్చి చేసేసి ఇవన్నీ కూడా పా మొత్తం చక్కగా ప్యాక్ చేసేసి తీసుకెళ్ళిపోతారు. ఇంక మనకి ఏ దిగులు ఉండదు. హాయిగా వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఇంకెందుకమ్మా కష్టపడొద్దని చెప్పి ఇలా చేసిందనమాట. ఇదిగోండి ఈ సాంబార్ పొడి ఇది ఆ బాక్స్ మూత తీస్తుంటే ఎంతకీ రావట్లేదు. ఇంకా పక్కన పడేశాను. మీకు ఇప్పుడు చూపించింది చారు పొడి చూపించానమాట. చారు పొడి కూడా చేసేసాను ఫైనల్‌గా. చింతపండు, బెల్లము అన్నీ కలిపి చేసేసిన చారు పొడి అనమాట. ఆ పొడి ఒకటి వేసుకుని నీళ్ళల్లో వేసేసుకుని పొడి పెట్టేసుకుంటే చారు రెడీ అయిపోతుందండి. ఈజీగా చేసేసుకోవచ్చు. అలా మొత్తం అన్నీ చేసేసి పెట్టేసుకున్నాననమాట. సాంబార్ పొడి, అలాగే డ్రై నట్స్ పౌడరు, తర్వాత అవిసె గింజల పొడి, కూర కారం, సాంబార్ కారం, అలాగే ఆవకాయి, ఆహ్, ఇంకా మాగాయి, తర్వాతేమో టమాటా పచ్చడి ఇలా అన్నీ, అన్నీ కొద్ది కొద్దిగా అన్నీ చేశానండి. నేను ఏది చేయగలుగుతానో అన్ని రకాలు చేసి ఇక్కడ పెట్టేశాను. ఆ అబ్బాయి ఒక్కొక్కటి ప్యాకింగ్ చేసేస్తాడనమాట వచ్చినతను. ప్యాకింగ్ మాత్రం మస్తుందండి. చాలా బాగా చేశాడు. పచ్చళ్ళకైతే 4, 5 కవర్లు వేసి చేశాడు. ఈ పొడులన్నిట్లికి 2, 2 కవర్లలో చేశారనమాట. పొడులంటే ఆయిల్ ఏం లీక్ అవ్వదు కాబట్టి ఇక 2 కవర్లలో వేసి చేశారు. కవర్ కూడా చాలా గట్టిగా బాగుందండి కవర్ అయితేనే. మెయిన్‌గా పచ్చళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. ఒక్కొక్క దానికి 4 వేసి చేశారనమాట. అలాగే నేను పులిహోర పేస్ట్ కూడా చేసేసానండి. ఆహ్, ఇంకా చాలా చేశాను. అవన్నీ ఇప్పుడు నాకు వెంటనే గుర్తు కూడా రావట్లేదు చెప్పడానికని. అవన్నిటి మీద పేర్లు కూడా రాసేసింది మా అమ్మాయి ప్యాకింగ్ చేస్తున్నప్పుడు. ఆ ప్యాకింగ్ వాటిలకి దేనికదే పేర్లు రాసింది. వాళ్ళు ప్యాకింగ్ చింపుకొని మళ్ళీ నేనే కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఏ పొడి ఏంటి అనేది నాకే కన్‌ఫ్యూజన్‌గా ఉంది. అలాగే చెప్పాననమాట. ఏది ఏంటనేది చెప్పాను. చెప్తే అన్నిట్లికి పేర్లు రాసేసింది మా అమ్మాయి. ఇంకా తీసుకునేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా చక్కగా హ్యాపీగా తీసేసుకుని వాడుకోవచ్చు కదా! అందుకని అట్లా వివరంగా అన్నీ రాసేసింది. ప్యాకింగ్ మీద పేర్లు కూడా రాసేసింది. ఇప్పుడు పెట్టేది పులిహోర పేస్ట్ అండి. పిల్లలు దూరంగా ఉంటారు కాబట్టి దూరదేశాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఇలా పులిహోర పేస్ట్ కూడా చేసేస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారోనండి. నేనెప్పుడు కూడా ఇంట్లో చేసుకొని పెట్టుకుంటాను. మనమే ఇంట్లో చేసుకొని పెట్టుకుంటున్నప్పుడు ఇలా దూరంగా ఉన్న వాళ్ళకి అలా చేసి పంపించామనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో చెప్పండి. చక్కగా ఇలా చేసేసి ఇచ్చేసారనమాట. ఆహ్, ఇదిగోండి అది కూడా అదే ప్యాకింగ్ ఇప్పుడవుతుంది. ఇట్లా పనసపొట్టు ఆవకాయ పెట్టాను కదా! ఆ పనసపొట్టు ఆవకాయి, నూనె మాగాయి, తర్వాత ఇగోండి ఇన్ని రకాల పొడులు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా మనం ఎండబెట్టుకున్నాం. మీకు చూపించానని. చాలా చాలా వరకు మీతో షేర్ చేసుకోకుండా ఉండను నేను. అన్నీ ఇంచుమించు షేర్ చేసుకుంటాను. మీరు చూసే ఉంటారు. కరివేపాకు, అలాగే కొత్తిమీర శుభ్రంగా కడిగేసుకుని అంతా ఆరబెట్టుకుని పొడి చేసుకొని పెట్టుకున్నాను. అయితే ఒక్కసారి ఫస్ట్ టైం ఆరబెట్టుకున్న కరివేపాకైతే మొత్తం ఈ పొడులన్నిటిలోనూ అన్ని పొడుల్లోనూ వేశానండి. గుప్పుడు గుప్పుడు వేసేసాను. వేసి మిక్సీ వేసేసాను. సరిపోయింది వాటిల్లోకి. నెక్స్ట్ టైం మళ్ళీ ఆరబెట్టి చేసింది సరిగా ఆరలేదనమాట. ఇంకా ఆహ్, అది ఇంకా తడి కాస్త బాగా డ్రై అవ్వలేదు. అవ్వకపోయేటప్పటికి వాళ్ళేమో ఇది డ్రై అవ్వని కరివేపాకు వేసుకోరట. పార్సెల్ వెయ్యరట కొరియర్‌లోకి. ఇదిగోండి ఇది తీసేసాననమాట. ఇది వెళ్ళదండి అన్నారు. మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. అది తీసేస్తారు ఎలాగో అంటే, సరే తీసేసాను పక్కన పెట్టేసాను నేనది. తర్వాత నెయ్యి కూడా వేయొద్దండి. నెయ్యి కూడా పట్టుకెళ్ళకూడదట. ఘీ కూడా ఆహ్, మా వద్దండి అని చెప్పారనమాట. అది కూడా తీసేసాము. సో, ఇగోండి ఇవన్నీ ప్యాకింగ్‌లు ఇలా అయిపోయినాయనమాట. మొత్తం అన్నిట్లికి పేర్లు రాసింది. నిమ్మకాయ ఊరగాయ ఒకటి, అలాగే నూనె మాగాయి, తర్వాత ఈ ఈ ఇదేంటి ఆవకాయ, పేర్లు నేనే మర్చిపోయానండి. గుర్తులేదు నాకు గూడాను. అన్నీ ఇదిగోండి కొంచెం చెక్కలు, చక్రాలు, చెకోడీలు ఇవన్నీ కూడా స్వీట్ అంటే పల్లి చిక్కీ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చామనమాట.
మళ్ళీ ఇక్కడి నుంచి మన ఇండియా నుంచి పార్సిల్ వస్తుందంటే పాపం వాళ్ళు వెయిట్ చేస్తారు కదా, ఏమి ఇస్తారో అని చెప్పేది ఉంటుంది కదా. అట్లా ఇవన్నీ కూడా మాకు తోచినవి చిన్న చిన్నవన్నీ కూడా చేసి ఇలా ఇచ్చామన్నమాట. అన్నట్టు ఇంకొకటి చెప్పాలండో, దీంట్లో మీకు ఎవరికైనా కూడా ఇలా వీలైతే ఇష్టమున్న వాళ్ళకి చేసి పంపించండి. ఏంటి అనేదంటే, నేను సర్వపిండి చేశానండి. సర్వపిండి చేసి పంపించానన్నమాట. అది ఉంటుందో ఉండదో అని చెప్పి నాకు ఇట్లా డౌట్గా అనిపించింది అనమాట. చక్కగా ఆయిల్లో బాగా కాల్చేసి సర్వపిండి, ఉల్లిపాయలు మాత్రం వేయకండి. ఉల్లిపాయలు వేయకుండా మనం సర్వపిండి చేసి ఇష్టమున్న వాళ్ళకి పంపించామనుకోండి, పిల్లలకి ఇష్టపడతారు కదా. అట్లా నేను చేసి పంపించాననమాట. అది కూడా అసలు చాలా బాగుంది. అసలు పార్సల్ ఎప్పుడు అందుతుందా, ఎప్పుడు మన ఫీడ్బ్యాక్ ఇస్తారా, వాళ్ళు ఎట్లా ఉంటుందా అని అనుకున్నాను నేను. కాకపోతే వాళ్ళకి ఒక 5 డేస్లో వెళ్ళిపోయిందండి ఈ పార్సల్ అయితే. 5 డేస్లో వాళ్ళకి కొరియర్ అక్కడికి రీచ్ అయిపోయింది. రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసుకుని చూసుకున్నారు. రీచ్ అయిన తర్వాతే ఇది పార్సల్ చేరిన తర్వాతే నేను వీడియో పెట్టాలని అనుకున్నాను. ఇది అప్పుడే 5 రోజులు అయిందండి ఇది ప్యాకింగ్ అది చేసి అక్కడ పంపించేటప్పటికి 5 డేస్ అయింది. 5 డేస్కి రీచ్ అయిన తర్వాత మీకు నేను అప్లోడ్ చేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అయితే వాళ్ళు సర్వపిండి తినేటప్పటికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీ ఫీల్ అయ్యేటప్పటికి నాకు ఇంకా ఎంత ఆనందం అనిపించిందో, అబ్బా మన వాళ్ళకి కూడా చెప్దాము, ఇట్లా సర్వపిండి కూడా చేసి పంపించవచ్చండి. పార్సల్కి పంపిస్తే ఒక 5-6 రోజులు అసలు చెడిపోకుండా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. మనం తడి తడి తగలకుండానే చేస్తాం కదా. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసి డీప్ ఫ్రై లాగా చేసి ఆయిల్ ఎక్కువగా వేసి మనం కాల్చుకున్నాం అనుకోండి, బాగుంటుంది. నేను ఇంక అదే చిన్న షార్ట్ వీడియో లాగా వచ్చింది, కానీ ఫుల్ వీడియో అయితే తీయలేదు. అది అంటే టైం లేదు ఫ్రెండ్స్. చాలా టైం అంటే ఫుల్ ప్యాక్ అయిపోయినట్టు అయిపోయింది. ఈ పొడులు చేసేటప్పటికి ఇవన్నీ చేసేటప్పటికి చాలా అసలు టైం లేకుండా అయిపోయింది. ఈ ప్యాకింగ్ వాళ్ళు వచ్చేస్తారు, అప్పటికప్పుడే చేయాలి. ముందు రోజు చేసి పెడితే మళ్ళీ ఒకరోజు మన దగ్గరే ఎందుకు నిలవ ఉండిపోవడం అని చెప్పి నేను ఈ ప్యాకింగ్ చేసే రోజే ఇంకా ఈ అబ్బాయి 4ంటికి అట్లా వచ్చాడు ప్యాకింగ్ కోసం అని చెప్పి నేను పొద్దున్నుంచి ఇది చేస్తూనే కూర్చున్నాను. మూడు మోకుళ్ళు పెట్టుకుని అక్కడ కొద్దిగా చేయాలి కదా, అట్లా చేసి పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత బాగా ఆరాలి. ఆరిన తర్వాత ఈ ప్యాకింగ్కి ఇవ్వాలి. అందుకని నాకు ఇంకా టైం సరిపోలేదు. సో ఇది నెక్స్ట్ టైం చేసినప్పుడు తప్పకుండా నేను వీడియో చేస్తాను. ఇదిగోండి, ఇది ఎంత ప్యాకింగ్ చేసి ఒకసారి వెయిట్ చూసుకున్నాడు అనమాట. ఎంత 14 kgs మీద 14.7 ఎంతో వచ్చింది. అది కొంచెం 15 కంటే ఎక్కువైపోతుంది. మళ్ళీ బాగా ప్యాకింగ్ చేసేస్తాడు చూడండి, చివరిలో చూతురు కానీ మొత్తం ప్యాకింగ్ చేసేస్తాడు అనమాట. దానికి ఎక్కువైపోతుందని చెప్పి ఒక చిన్న పల్లి చిక్కి ఏదో ఉంటే అది తీపిచ్చేసాడనమాట. అది తీసేసాము. తీసిన తర్వాత ఇదిగోండి సైడ్స్ ఇట్లా కట్ చేసి చక్కగా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశాడు. అసలు ఇంకే కదలదు అనమాట. లోపల ఉన్న వస్తువు అనేది ఎక్కడ కదలకుండా చక్కగా అలా ఉంటుంది. ఇట్లా సైడ్స్ 4 పక్కల అట్టపెట్టి ఉంది కదా, దాన్ని కట్ చేశాడనమాట. ఎంతవరకు సామాను ఉందో, సరుకు ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా కట్ చేసి దాన్ని ఇలా గట్టిగా అణిచేసి ప్యాకింగ్ చేసేసాడు. చాలా బాగుంది. ఇవన్నీ చేసేటప్పటికి టెన్షన్ అనమాట. ఎలా వస్తుందో ఏంటో, ఎలా వెళ్తుందో అని చెప్పి ఒక టెన్షన్ ఉంది. ఇవన్నీ కూడా అక్కడికి చేరేటప్పటికి హ్యాపీగా ఉందనమాట. అమ్మయ్య మంచిగా ఇవన్నీ వెళ్ళిపోయాయి, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్పి చాలా ఆనందంగా ఉంది. ఇదండి, ఇలా జరుగుతుందనమాట మన ఇంట్లో ప్యాకింగు. ఇలా జరిగింది అంటే ఎప్పుడూ ఇలాగా మేము చేయలేదు. డైరెక్ట్గా పట్టుకెళ్ళడమే కానీ ఎప్పుడూ కొరియర్ చేయలేదనమాట. ఇదే ఫస్ట్ టైము. వీళ్ళు ఎక్స్ప్రెస్ బ్లూ అనమాట ఇది. దీనికి వీళ్ళకి చెప్పింది బాగా చేశారు వీళ్ళు. చూడండి, మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇంకా ఎన్ని కట్లేసాడో మొత్తం అంతా ప్యాకింగే కనిపించట్లేదు. మొత్తం అంతా ఈ పైన ఈ లేబుల్తో నిండిపోయిందనమాట. దీన్ని ఏమంటారు, లేబులే అంటారా దీన్ని. పైన వేశాడు కదా ఈ స్టిక్కర్ లాంటివి, ఇవే మొత్తం దీన్ని అంతా ఫుల్ కవర్ చేసేసారనమాట. మీకు ఎవరికైనా ఒకవేళ ఉపయోగపడితే వీళ్ళకి చెప్పుకోవచ్చు ప్యాకింగ్ కోసం అని చెప్పి. ఇదిగోండి, సైడ్స్ కూడా ఇట్లా కట్ చేసి దీన్ని కొంచెం ఇట్లా నొక్కేస్తున్నాడు అనమాట. ఇట్లాగా ఇట్లా ఇది ఎందుకు ఎక్కడికి అని మీకు డౌట్ రావచ్చు కదా. ఇది కెనడా అండి, కెనడాకి వేస్తున్నాం అనమాట. ఇంకొకటి చెప్పాలండి, ఈ కెనడా వేయడానికి అంటే వీళ్ళు ఫుడ్డే కాబట్టి ఫుడ్డే పట్టుకెళ్తారట.
ఫుడ్‌కి సంబంధించిందే తీసుకెళ్తారు. ఆ ఫుడ్‌కి సంబంధించింది కూడా ఘీ అనేది లేదు. అదే డ్రైగా ఉన్నవి తీసుకెళ్తారు కానీ అదే కరివేపాకు, కొత్తిమీర లాంటిది డ్రై అయిపోవాలి బాగా. అలాంటివే తీసుకెళ్తారనమాట. ఘీ అనేది వీళ్ళ దాంట్లో లేదు, తీసుకెళ్ళరట. ఇంకా ఫ్రూట్స్ అవి కూడా ఏమి మామిడికాయలు అవన్నీ వేస్తే మిగతావన్నీ పాడవుతాయి కదా! అందుకని అలాంటివేమీ తీసుకెళ్లరు. తీసుకెళ్ళమని చెప్పారు. ఈ ఫ్రూట్స్ అవి వేసేది వేరే వేరే ఇంకొకళ్ళు ఉంటారట. వాళ్ళకి వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పాడనమాట. సరే ఇక మేము మామిడికాయలు అవి ఇద్దాం అనుకున్నాం కానీ ఇంకా అవన్నీ ఆపేసామనమాట. ఇదిగో చూసారా? ఇదిగోండి ప్యాకింగ్ ఇట్లా అయితుందనమాట. ఈ ప్యాకింగ్ చేసి, ఈ ప్యాకింగ్ ఇప్పుకోవడానికి చాలా టైం పడుతుంది. మాకదే నవ్వొచ్చింది. ఇక్కడంతా మ్యాచ్ జరుగుతుందండి. ఈ అబ్బాయి మ్యాచ్ చూస్తూ ప్యాకింగ్ అది చేశాడనమాట. వస్తూనే మ్యాచ్ వస్తుంది గదా! మ్యాచ్ పెట్టమని అడిగాడు. మా చిన్న పాపాయి అయితేనేమో తనకి నచ్చినవేవో పిల్లలు ఉంటాయి కదా! అవి చూస్తుంది. కాసేపటికి పెట్టిందనుకోండి. అయితే అవి అల్లరి అల్లరి, గోల గోలగా ఉంది. నేను ఉన్నది ఉన్నట్లుగా పెట్టేద్దాము, వాయిస్ ఓవర్ ఇవ్వద్దని అనుకున్నాం కానీ, ఇంకా మ్యాచ్ జరుగుతుంది. మళ్ళా ఆ మ్యాచ్ సౌండ్ అది వస్తుంది కదా! అందుకని అవన్నీ ఇంకా ఆ సౌండ్‌లన్నీ మ్యూట్‌లో పెట్టేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందో, నచ్చలేదో నాకు తెలీదు. నచ్చిన వాళ్ళు చూడండి. నచ్చని వాళ్ళు ఆహ్, లైట్ తీసుకోండి. పర్వాలేదు, ఏమి కాదు. నేను ఊరికే నా దాంట్లో ఉండాలి కదా అని చెప్పి నేను వీడియో పెడుతున్నాను. మీకెవరికైనా ఉపయోగపడితే ఆహ్, చూడండి. ఓకేనా? ఇంతేనండి. ఈ వీడియో అయిపోయింది. ఇంకా ప్యాకింగ్ కూడా అయిపోయింది. దీన్ని మళ్ళా వెయిట్ చూస్తాడనమాట. చూసి ఆహ్, మాకు 15 కిలోలకి కొంచెం తక్కువే వచ్చింది. అయినా 15 కిలోలకి రేట్ వేస్తారనమాట. ఎంతైనా తప్పదు కదా! మన పార్సెల్ రేటు. ఇట్లా చూసేసుకొని మళ్ళా వెయిట్ చేసేసుకొని ఆహ్, తీసుకెళ్ళిపోయాడనమాట. ఇంతేనండి. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఓకేనా? బాయ్. మరొక మంచి వీడియోతోటి, మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాను. ఆహ్, ఈ తెలుగు సంవత్సరం ఈ ఈ రోజుతోటి ఎండ్ అయిపోతుంది. కొత్త సంవత్సరంలోకి తెలుగు సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాము. అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరాన్ని హ్యాపీగా బాయ్ చెప్పేసి ఈ ఈ పాత సంవత్సరానికి బాయ్ చెప్పేసి కొత్త తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ వారణాసి వంటిల్లు. బాయ్.